అరవ ఫలితాలు ఆంధ్రాలో హిటెక్కిస్తున్నాయి. తంబీల తీర్పు నవ్యాంధ్రలో పొలిటికల్ ఫైట్కు దారితీస్తోంది. తమిళనాడు ఫలితాల తర్వాత ఓ మహిళా నేతపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. డీఎంకే ఓటమికి ఆమెనే కారణమని ప్రత్యర్థి పార్టీలు తెగ ట్రోల్ చేస్తున్నాయి. అసలు తమిళనాడు ఎలక్షన్లకు ఆ మాజీ మంత్రికి అసలు సంబంధమే లేదు. అయినా సరే ఆ లేడీ లీడర్ వల్లే స్టాలిన్ పదవి కోల్పోయారట. ఆమెను ఐరన్ లెగ్ అంటూ టీడీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. గతంలో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినా, ఏపీలో జగన్ పరాజయం పొందినా ఆమెనే టార్గెట్ చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మహిళపై ఐరన్ లెగ్ అంటూ ఎందుకు విమర్శిస్తున్నారు? ఐరన్ లేడీని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేయడం పచ్చపైత్యమేనా? ఇంతకీ ఆ మాజీ మంత్రినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాజ్ ది స్టోరీ. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలుస్తుందంటూ సర్వేలని ముక్తకంఠంతో చెప్పినా ఫలితాల్లో టీవీకే ఆధిపత్యాన్ని చెలాయించింది. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే 2వ స్థానానికి పరిమితమైంది. ఏపీ మాజీ మంత్రి రోజాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ముందు రోజా మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పారట. అదే స్టాలిన్ కొంప ముంచింది అనేది ఆ విమర్శల సారాంశం. రోజాను చాలా ఏళ్లుగా టీడీపీ జనసేన క్యాడర్ ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆమె ఎవరికైనా మద్దతుగా మాట్లాడితే ఇక వాళ్ళ పని అయిపోయినట్లే అనేది టీడీపీ జనసేన చేస్తున్న ప్రచారం. తమిళనాడు ఎన్నికల్లో అధికారానికి వస్తుంది అనుకున్న డీఎంకే ఓడిపోవడానికి రోజా చెప్పిన మాటలే కారణమంటూ 3 రోజులుగా సోషల్ మీడియాలో పసుపు పార్టీ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. రోజా రాజకీయ జీవితం తెలుగుదేశం నుంచి ప్రారంభించారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ సైకిల్ సింబల్ పై నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో అప్పటి నుంచి ఐరన్ లెగ్ అంటూ టీడీపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత టీడీపీని, ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేస్తున్నారు రోజా. ఆ తర్వాత జనసేన పార్టీని ఏర్పాటు చేయడంతో పవన్ కూడా రోజా పొలిటికల్ కామెంట్స్ లిస్ట్ లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి వస్తుందని అంతా భావించారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాలకు పరిమితమైతే రోజా నగర నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రోజా వైసీపీ నుంచి పోటీ చేయడం వల్లే ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైందనే విమర్శలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రోజా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో అప్పటి వరకు రోజాపై ఉన్న ఐరన్ లెగ్ అనే ప్రచారానికి తెరపడింది. అంతేకాదు జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు నుంచి మళ్లీ రోజాను టీడీపీ జనసేన క్యాడర్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉండగా రోజా ఇంటికి వెళ్లారు. అక్కడ లంచ్ కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కేసీఆర్ ఆమె ఇంటికి వెళ్లొచ్చారు, ఓడిపోయారు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు ప్రత్యర్థి పార్టీల క్యాడర్. ఒక రాజకీయంగానే కాదు, టీమిండియా ఓడిపోయిన సందర్భంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. వరల్డ్ కప్ సమయంలో రోజా ఏపీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఇండియా వరల్డ్ కప్ గెలవాలి అంటూ ఆకాంక్షించారు రోజా. అయితే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. రోజా చెప్పిన ముందస్తు విషెస్ ఇండియా వరల్డ్ కప్ ఓటమికి కారణమంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ జనసేన నెటిజన్లు. మరే మహిళా నేతను టార్గెట్ చేయని విధంగా రోజాను అధికార పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకోవడం వెనుక కారణమైతే లేకపోలేదు. రోజా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలపై విమర్శల విషయంలో దూకుడుగా ఉంటారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజా గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, టీటీడీ చైర్మన్ పై వచ్చిన ఆరోపణల వంటి విషయాల్లో విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కూటమి నేతలు ఏ చిన్న అవకాశం వచ్చినా రోజాను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రోజా మాత్రం ట్రోలింగ్స్, విమర్శలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన పనేదో తాను చూసుకుంటున్నారు.